మీరు భయంకరంగా తిట్టినా అన్నయ్య అని నవ్వుతూనే ఉంటాడు వాడు నవ్వుతూ ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు వీడియో చేస్తుందని అర్థం కాదు. సో దిస్ ఈస్ వెరీ రూటెడ్లీ, అంటే ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఆ రూటెడ్గా చూస్తే కనుక ఫైట్ ఎప్పుడు చాలా కోల్డ్గానే ఉంటుందండి. ఎందుకు అంటే 2 పంటలు ఉండి అందరూ బాగా డబ్బులు ఉండి ఎవరికాడి కడుపు నిండా ఉన్నప్పుడు మనకు అవతల వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆకలి కోసం పరిగెత్తేటప్పుడు మాత్రమే మనం మన గురించి ఆలోచిస్తాం. అది దాటేసిన తర్వాత అవతలోడు ఏం చేస్తున్నాడు వీడి మీదే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. 2 ఆకలితో ఉన్నవాడు కూడా వాడిని ఎలా ప్లీజ్ చేయాలో తెలుసు. సో దిస్ గై ఈజ్ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. వీడు ఫ్రమ్ నోబడీ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు బ్రతకనేసడాన్ని ఏమని చెప్తామండి, ఇప్పుడు ఒకడు తెలివితేటలు అంటాడు, ఇంకోటి కన్నింగ్ అంటాడు, కానీ అది మనం ఎక్కడ నిలబడుతున్నాం అనే దాన్ని బట్టి మారిపోతుంది కదా. నాకు ఈ మొత్తం దాంట్లో ఒకటి అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమిటది మీకు అర్థమైంది చెప్పండి. చైతు ఎంత గట్టిగా మాట్లాడగలడు అనేది నాకు ఇవాళ అంటే అది కథకు సంబంధించి అయితే మాట్లాడతాం. మిగతా నాకైతే ఇంకొకటి అర్థమైంది, ప్రపంచంలో 2 రకాల మనుషులే ఉంటారు అని. ఒకటి ఆకలితో ఉండేవాళ్ళు, ఇంకోటి కడుపు నిండిన వాళ్ళు. ఇంతే 2 పీపుల్ ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఇటో అటు జంప్ అయిపోవాల్సిందే. మధ్యలో ఉండేవాళ్ళు డైట్ చేసేవాళ్ళు. ఓ యా సరే, టాపిక్ చాలా సీరియస్ వెళ్తుంది. సినిమా కూడా ఇంత సీరియస్గా వెళ్తూ ఉంటుందా? కాదు, లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి మన బుజ్జి కూడా ఉంది కదా. బుజ్జి అందులోనూ లవ్ లెటర్లు కాకుండా చాలా లెటర్లు రాసినట్టుంది చాలా మందికి. పాటలు అలా అంటే హెల్ప్ చేస్తున్నారా ఎవరికైనా? సీరియస్ గా అంటే మళ్ళీ ఇది క్యారెక్టర్ ఆఫ్ రాధిక కంటిన్యూడా అని ఒక డౌట్. రాసింది అంజలికి ఎలాగో, అందుకనే అంజలి అడిగినట్టు చైతు నన్ను ఎలా ఊహించుకున్నాను నేహ కూడా అందుకనే ఆ రాధిక నుంచి కంప్లీట్గా మార్చేసి, ఎందుకంటే బుజ్జి ఈజ్ వెరీ గివింగ్ క్యారెక్టర్. మా సినిమా మొత్తం ఎంత గ్రే వరల్డ్లో ఉన్న ఒకే ఒక ఏమంటారు ప్యూర్ సోల్. మీరందరూ గంజాయి మనమా? ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. గంజాయి దట్ ఓన్లీ, దట్ గంజాయి, దట్ గంజాయి ఓన్లీ. సరే సో నో గుణపం వాట్ అన్నట్టు ఇక్కడ గంజాయి వాట్ అని. దట్ బిగ్ ప్లాంట్ లీఫ్ వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ మనకి. కానీ ఒక లెటర్ ఇప్పుడు ఉన్న పళంగా నేను రాయమంటే విశ్వకి, వాట్ విల్ యూ రైట్ ద ఫస్ట్ 2 lines? ఒక లెటర్ విశ్వకి, లైక్ దిస్ ఇస్ బుజ్జి రైటింగ్ ఆర్ నేహా? బుజ్జి రైటింగ్ టు మిస్టర్ బుజ్జి రైటింగ్. బుజ్జి, yeah. I thought if I say that I might give out. Yeah, actually Inka Marava will be the first. Eppudaina Martava next. Yeah, just 2 questions. Maradame meer atu ituga rastuntada? No, because ante I can't say anything more because it will give out something of the film, but this most 2 important questions that she asks him, like Martava, Eppudaina Martava, like is it ever going to happen? I don't think this is you are the only person who is asking this question. Any wife will keep asking this only. Marava, no Marava. అలా ఫైనలీ వైఫ్ మారిపోతూ ఉంటుంది, హస్బెండ్ అలాగే ఉంటాడు. సో దట్స్ ద లవ్ స్టోరీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ ఆల్. అండ్ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఐ థింక్ సమ్ 54 million వ్యూస్ ఎంతో దానికి. అండ్ మీరు ఇద్దరు అక్కడ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఈవెంట్స్లో ఆ స్టెప్ చాలా బాగా రీక్రియేట్ చేశారు. కాబట్టి అడగట్లేదు ఇవాళ, నేను ఆల్రెడీ చూసేసా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తను ఈసారి స్టెప్ వేసినప్పుడు మీరు చీరపళ్ళు లాగడం కాదు, రివర్స్. ఫలక్నామా దాస్ 2 మాస్కా దాస్, అసలు ఈ గ్యాప్లో హౌ డిడ్ లైఫ్ చేంజ్, ఎలా ఉంది ఏంటి? మనం చాలా ప్లాన్ చేస్తాం కానీ లైఫ్ మన కోసం ఇంకోటి ప్లాన్ చేసి పెడుతుంది. లిటరల్లీ 5th year ఆఫ్ ఫలక్నామా దాస్ రిలీజ్ May 31st. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి is releasing. Exactly May 31st ఫలక్నామా దాస్ రిలీజ్ 5 years ago. సో డిసైడ్ చేసుకుని సినిమానే నేను May 31st చేస్తాను డిసైడ్ చేసుకున్నాను. అందుకే
వెరీ స్పెషల్. డెఫినెట్లీ మళ్ళీ అప్పుడు కొట్టిన లాంగ్ జంప్ ఒకటి కొట్టాలి ఇప్పుడు. యా అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు. సో ఒకవేళ కనుక ఎన్టీఆర్ గారి సినిమాని ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే విచ్ మూవీ డూ యూ వాంట్ టు పిక్? నాలుడు. వావ్ సూపర్. రీమేక్ కాబట్టి కొంచెం ఏమన్నా ఫిక్స్ చేసుకొని ఇంకొంచెం టైట్ చేసుకొని బాగుంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మీరు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉన్నారు, ఒకటేసారి 2 బైక్లు వచ్చి మీకు అటు ఇటు ఆగాయి. ఇటువైపు ఏమో విశ్వక్ ఉన్నాడు, ఇటువైపు ఏమో సిద్ధు ఉన్నారు. ఎవరి బైక్ ఎక్కుతారు? ఎవరి బైక్ ఎక్కుతారు? Yes. విశ్వక్ బైక్. సిద్ధు ఇమీడియట్ రిలీజ్ ఎవరు ఉందో అలా బైక్ ఎక్కుతుంది. ఇమీడియట్ ఎవరు రిలీజ్ ఉందో అలా బైక్ ఎక్కుతుంది. Yeah, that's a better answer. Yeah, immediate ఎవరు రిలీజ్ ఉంది ఆ బైక్. ఐ థింక్ ఒక హీరోయిన్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డీజేటీలు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? So the thing is, నాకు ఇది ఒక I don't know if it's a good habit or bad habit. నేను I don't read memes, articles. I avoid reading media stuff about me unless somebody sends it. నిజంగా because కాదు వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారు. because అన్ని won't be good. There'll be some which are trolls, some which are good, and mentally it kind of affects us is what I feel. So I stay away. నేను actually I don't go into reading. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఏమైనా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే. నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునేవి చూసుకుంటా, మంచి మీమ్స్ అవి ఇవి చూస్తా. ఓకే. కామెంట్లు చదివేంత ఓపిక అయితే ఉండదు, బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి నా గురించి ఏం రాశారు. మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అది నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే. మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను. వెతుక్కుని వెళ్ళి చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను, ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వావ్ బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి, దాని కిందే ఉంటుంది ఒకటి ఎందుకు వచ్చింది అని. అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు, వెళ్ళకపోతే మనకి బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్